ఈరోజు మన వాక్య ధ్యానాంశము నిష్ఫలమగునట్లు చేయు దేవుని ఏర్పాట్లు. యెషయా 60:15. నీవు విసర్జించబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడనూ నీ మార్గమును దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. ఉపాధ్యాయుడిగా పనిచేసేటప్పుడు ఒక ఉద్యోగ విరమణ పైకము ఉండింది. నేను ఈ పైకమును దేవుని ఎదుట పెట్టినాను. దేవుని కృపను బట్టి దేవుని చిత్తము లేకుండా నేను ఏది చేయలేదు. నేను ప్రతిదీ దేవుని హస్తములలో పెట్టినాను. ఇది చాలా ప్రాముఖ్యమైనదిగాను అర్థసహితమైనదిగాను మారినది. నన్ను విశ్వాస జీవితంలోనికి పిలిచిన దేవుడు ఎంత మంచివాడో నేను ఆశ్చర్యపోతుంటాను. ప్రతిదీ నేను కోరుకున్నంత సంతోషంగా ఉండిన స్థలం నేను ఎలాగూ విడిచిపెట్టినానో నేను ఇంకనూ ఆశ్చర్యపోతుంటాను. ఆయన పిలుపునకు విధేయుడగుటకు దేవుడు నాకు విశ్వాసం ఇచ్చాడు. నేను ఎరుగని దానిలోనికి దాటి వెళ్ళుటకు నాకు సహాయం చేశాడు. దేవునికి విధేయులైన వారు ఎవరైనాను సరే నిరాశ పొందరు. అనేక సంవత్సరాల తర్వాత దేవుని సేవ విస్తరించినప్పుడు నేను ఉద్యోగ విరమణలో నేను పెట్టిన డబ్బు నాకు సహాయం చేసింది. ప్రభు యేసు నిమిత్తము నీవు ఏదైనాను కాదనుకోగలవా? నేను ఇంగ్లాండ్ కొరకు, అమెరికా కొరకు, ఆస్ట్రేలియా కొరకు అక్కడకు దైవజనుడు వెళ్ళక ముందు చాలా సంవత్సరముల ముందుగా నేను ప్రార్థన చేశాను. ఇది దేవుడు నాకు ఇచ్చిన ప్రార్థన. ఆ దేశములకు వెళ్ళి అక్కడ సేవ చేయటం నాకు మంచి కార్యముగా నేను భావించాను. దేవుడు చూసినట్లుగా మనం చూడాలి. నువ్వు ఎక్కడ సేవ చేయనై ఉన్నావో నువ్వు ఎరుగవు. నీ హృదయమును గురించి జాగ్రత్తగా నీ స్వరము భూమి అంతముల వరకు అందుకుని నీవు అనుకునుచున్నావా? ప్రభువు నీ హృదయమును పరీక్షించున్నాడు. నిన్ను గురించి ఇలాగూ చెప్పవాలని ఆశిస్తున్నాడు. కపటము లేని ఇశ్రాయేలును చూడండి, ఎంత గొప్ప సంగతులు జరగనయున్నవో నీవు ఎరగవు. నేను ఈ వాక్యములను నమ్మినట్లయితే గొప్ప సంగతులు నెరవేరునని నేను నమ్మినాను. నీకు చూపించబడిన దేవుని కృపను నువ్వు చులకనగా ఎంచవద్దు. దేవునికి మహిమను ఇవ్వు. నీ విద్య, నీ పదవి అన్నీయు దేవుడు అనుగ్రహించినవని నమ్ము. యెషయా 62:7. మనము క్రీస్తును హెచ్చించే వరకు మనము విశ్రమించవద్దు. మన దేశంలో ఉన్న విగ్రహారాధన విరిచే వరకు మనం విశ్రాంతి తీసుకునవద్దు. నీకు ఉన్నటువంటి ద్రవ్యం వైపు చూడవద్దు. మోషే ఫరోను చూడడానికి వెళ్ళినప్పుడు అతని దగ్గర ఉండే ద్రవ్యం ఏపాటిది ఫరో దేవుని ఎరుగునా? మోషేతో ఒక రాజు లేడు, ద్రవ్యము లేడు, కానీ సింహాసనాసీనుడైన దేవుడు నీకు ఉండి ఉన్నాడు. ప్రతి రాత్రి నేను ఆయనను కలుసుకుంటాను. ప్రభువా, నేను ఇంకనూ చూడనటువంటివి ఏమి, నేను నిన్ను అడుగునటువంటివి ఏమిటి అని నేను అడుగుతూ ఉంటాను. నువ్వు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటావని అనుకోవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. ఒకనాడు ఆయన నిన్ను వాడుకుంటాడు. నీ తల్లిదండ్రులకు విరోధులు కావచ్చు. నీ భవిష్యత్తు తేటగా తెలియనిదిగాను అనిశ్చితమైనదిగాను ఉండవచ్చు. కానీ అది దేవుని హస్తములతో ఉన్నది. నేను ఆయన నిత్యమైన శ్రేష్టతగా చేయను. నువ్వు విశ్వసించి పోరాడము. నేను స్త్రీల వైపుకు చూసినప్పుడు వారిని బట్టి స్త్రీలుగా భావించును. దేవుడు వారి యందు గొప్ప వాటిని దాచిపెట్టించినాడు. స్త్రీలు తమ యందు నమ్మకం పోగొట్టుకున్నారు. కానీ వారిని సృజించిన దేవుడు శక్తిమంతుడు. ఆయన వారిని శక్తితో వాడుకోగలడు. నిన్నును వాడుకోగలడు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.